హాయ్ నేను సతీష్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ సీజన్ 82.1 డేట్ ఫిక్స్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ కూడా డిసైడ్ అయిపోయింది. ఎవరు ఏంటి అనేది మరి రీ ఎంట్రీలు అయితే సీజన్ 8కి నాకు తెలిసి ఉండవు, నో డౌట్. ఎందుకంటే కరువు తీరిపోయేలాగా వైల్డ్ కార్డులు ఫుల్గా వచ్చేసాక ఇక బిగ్ బాస్ హౌస్ఫుల్ బోర్డు పెట్టేస్తాడు. ఈ జంబో బ్యాచ్ ఎంట్రీ ఇచ్చేసాక ఇక ఎగ్జిట్సే తప్ప ఎంట్రీస్ ఉండవు, నో డౌట్. రీ ఎంట్రీస్ అయితే ఉండవు. ఇప్పటికి 4 అయితే వెళ్ళిపోయారు కదా, మళ్ళీ వాళ్ళలో ఏ ఒక్కరు కూడా వచ్చే ఛాన్సే ఉండదు. ఎందుకంటే వచ్చేవాళ్ళు మామూలు ఆటగాళ్ళ కాదు, తాడోపేడు తేల్చుకుందాం అనే కంటెస్టెంట్స్. అలాగే ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో కూడా బాగా ఫాలోయింగ్ ఉండి, అలాగే గత సీజన్లలో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి కూడా తమ ఆటతో మాటతో కొంత ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుని పగడ్బందీగా తమ బలగంతో దిగుతూ ఉన్నారు. సరే, మరి ఇప్పుడు హౌస్లోకి వచ్చాక ఈ కొత్తగా వైల్డ్ కార్డులు రాబోతున్న వాళ్ళకి ఈ పాత హౌస్ మేట్స్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో 10 మంది ఉన్నారు కదా, ఆ 10 మందిలో ఒక 8 మంది ఉంటారు. ఆ 8 ప్లస్ ఈ 8 కలిపి 2 క్లాన్స్. అంటే సీజన్ 8లో ఫస్ట్ వీక్ వచ్చిన వాళ్ళలో 8 మంది సీనియర్లు, ఈ సీజన్కి వీళ్ళు సీనియర్లు అయితే, ఇంతకు గత సీజన్లో వచ్చిన కొన్ని సీజన్ల నుంచి కొంతమంది 8 మంది వస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా ఓవరాల్గా సీనియర్స్. సో గత సీజన్ల సీనియర్లు, ఈ సీజన్ సీనియర్లు కలిపి 2 క్లాన్లు. ఇక తాడోపేడు తేల్చుకున్న బిగ్ బాస్ వదిలేస్తాడు. ఆట వేరే లెవెల్కి అయితే పోతుంది, నో డౌట్. వచ్చే కంటెస్టెంట్స్ ఎవరు ఏంటి వాళ్ళ డీటెయిల్స్ కూడా చెబుతా. అట్లాగే ఈ వారం వచ్చిన ట్విస్టులు ఏ వారం కూడా బహుశా బిగ్ బాస్ చరిత్రలో ఉండవు. దానికి సంబంధించి ఇప్పటికే నేను జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా వీడియో అప్లోడ్ చేశా. సీక్రెట్ రూమ్ ట్విస్ట్ అదిరిపోబోతుంది. అట్లాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ట్విస్ట్ వేరే లెవెల్ ఉంటుంది, ఫ్యూజులు ఎగిరిపోతాయి హౌస్ మేట్స్కి. అట్లాగే వీకెండ్లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, ట్రిపుల్ ఎలిమినేషన్ ఉంటుందా, అసలు మిడ్ వీక్ ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, అలాగే సీక్రెట్ రూమ్కి ఎవరైనా పంపిస్తే బాగుంటుంది, గేమ్ చేంజ్ అవుతుంది. అలాగే నిఖిల్ ఇప్పటికే నేను మారిపోయా, పాత నిఖిల్ చూస్తారని సమయం సందర్భం దొరికినా దొరకకపోయినా, సిచ్యువేషన్ డిమాండ్ చేయకపోయినా ఆడియన్స్కి ఆ మెసేజ్ క్యారీ అవ్వాలని హౌస్ మేట్స్ అందరికీ చెబుతా ఉన్నాడు. నైట్ చెబుతా ఉన్నాడు, మార్నింగ్ చెబుతున్నాడు, అదే పని మీద ఉన్నాడు ఇంకా. సో ఎందుకంటే ఈ వీక్ హోస్ట్ గట్టిగా రోస్టింగ్ చేసేయడంతో ఆయన లోపాలన్నీ హౌస్ మేట్స్ ఆడియన్స్ హోస్ట్ చూపడంతో పాటు తన ఫ్రెండ్ కూడా అవుట్ అయిపోవడంతో, గత వారం తన ఫ్రెండే, ఈ వారం తన ఫ్రెండే, పైగా వెళ్తే గ్రూప్ గేమ్ అని పోర్ట్రేట్ అవుతుంది కనుక తన మిస్టేక్స్ అన్ని తెలుసుకున్నాడు, తెలివిగా ఆట మార్చుకుంటానని చెబుతా ఉన్నాడు. సరే, ఆయన ఆట మార్చుకునేదానికి ఇది ఒక అవకాశం. నిజంగా చెప్పాలంటే మొన్న అదే నేను తమిళలో కూడా పెట్టాను, నిఖిల్ నెత్తిని పాలు పోసే ఎపిసోడ్ ఇదని. అయితే నేను ఇప్పటికే అప్లోడ్ చేసిన వీడియో చూడండి. అతని చుట్టూ అలాగే హౌస్ చుట్టూ ఎలాంటి గేమ్ బిగ్ బాస్ ఆడించబోతున్నాడు, ఇన్ని చెప్పే కదా, ఇవన్నీ మిడ్ వీక్, సీక్రెట్, డబుల్, ట్రిపుల్ ఎలా ఉండబోతుందని చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకండి. అలాగే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఎవరు కన్ఫర్మ్ అయిపోయారు, నో డౌట్ అనే లెక్క వచ్చేస్తా ఉన్నారు. వీళ్ళ డీటెయిల్స్ చెబుతా. ఫస్ట్ అన్ని అప్డేట్స్ కూడా నేనే షేర్ చేసుకుంటా మీతో. ఏ ఛానల్ రాకముందు ఫస్ట్ ది బెస్ట్ అని కూడా ఇస్తూ ఉంటాయి ఇప్పటికే చెప్పినట్టుగా. సో ఖచ్చితంగా మీరు లైక్స్ చేయండి. మీరు ఎక్కువ లైక్స్ చేస్తే నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. దాంతోపాటు ఎక్కువ అప్డేట్స్ అని షేర్ చేసుకుంటా. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ కూడా 2 సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ మీరే చూడొచ్చు. నాకు తెలియగానే మీకు షేర్ చేస్తూ ఉంటా కనుక కామెంట్ కూడా చేయండి, మీకు ఏమనిపిస్తుంది, ఆట ఎట్లా ఉంది ఏంటి అనేది. అలాగే ఇంకోటి ఏమంటే, నామినేషన్స్ ఇప్పటికే నేను ఎర్లీ మార్నింగ్ 6కే పెట్టేసా. ఎంతమంది నామినేషన్ అయ్యారు, ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయి, ఎవరి ఫోటోలు ఎక్కువ నిప్పుల్లో తగలెట్టేస్తారు, ఎవరికి అసలు సింగిల్ ఓటు పడింది, అసలు ఒక్క ఓటు కూడా పడకుండా నామినేషన్ సేఫ్ అయిపోయింది ఎవరు. అట్లాగే నిఖిల్ చీఫ్ కదా, మరి చీఫ్ అయినా సరే ఎందుకు నామినేషన్లోకి వచ్చేసాడు, ఏమి బిగ్గెస్ట్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు, ఎట్లా వచ్చాడు, ఇవన్నీ కూడా చాలా హైలైట్స్ ఉంటాయి. ఆ నామినేషన్ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రాకపోయినా ఒకసారి ఎవ్రీడే న్యూస్ బోల్ లేదా జర్నలిస్ట్ అది ఒకసారి చెక్ చేశారంటే మొత్తం నోటిఫికేషన్ కూడా వస్తూ ఉంటాయి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్ అనే బటన్ టచ్ చేస్తే ఎవ్రీ నోటిఫికేషన్ అయితే మీకు ఇమీడియట్గా వస్తుంది. ఇక సరే, వైల్డ్ కార్డుల ప్రకారం ఎవరు చూసుకుంటే సీజన్ 1 నుంచి ఒక్కొక్క సీజన్ నుంచి చెప్పుకుందాం. సీజన్ 1 నుంచి హరితేజ కన్ఫర్మ్. మొన్నటి వీడియోలో నేను చెప్పాను కదా, ఇంకా రెమ్యునరేషన్ దగ్గర ఆమె పెండింగ్లో ఉండింది అని, మరి కాస్త అటు ఇటు అయ్యింది, డిస్కషన్స్ అయినాయి. ఫైనల్లీ ఆమె కన్ఫర్మ్. ఈమె 2017లో లోనావాలా సెట్, అప్పుడు ఫస్ట్ సీజన్కి సంబంధించి ముంబై మహారాష్ట్ర లోనావాలా అటవీ ప్రాంతంలో జరిగిన ఆ సెట్ అప్పుడు బిగ్ బాస్ వేశారు, అందులో వచ్చింది ఈ అమ్మాయి. బట్ ఎన్ని రోజులు అంటే 70 రోజులు ఆ సీజను. ఆ ఫస్ట్ డే, ఆ సీజనే 70 days. అందులో ఆమె ఫస్ట్ డేనే ఎంట్రీ ఇచ్చి లాస్ట్ డే వరకు హౌస్లో ఉండి టాప్ 3 కంటెస్టెంట్గా నిలిచింది. ఆల్మోస్ట్ ఆ సీజన్ అయిపోయి కూడా 7 years దాటుతూ ఉంది. అంటే హరితేజ కూడా 7 years అయిపోయింది కనుక ఓకే, ఎలా ఉంటుందో చూద్దాం. అట్లాగే ఇంకోటి ఏంటంటే, హరితేజ కూడా మంచి కామెడీ టైమింగ్తో సీజన్ 1లో ఆమె హరికథ చెప్పింది, ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా చెప్పింది. అది చాలా ఫన్గా ఉంటుంది. అలాగే ఆవిడ నేచర్ కూడా మంచి జోవియల్గా కలిసిపోతూ మింగిలైతూ ఉంటుంది. ఈవిడికి కూడా సినిమాల్లో చేయడం, ఇంకా సీరియల్స్ కూడా చేసింది అనుకుంటా. మరి ఈవిడ కూడా సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే ఉన్నారు, ఈమె ఎంట్రీ కూడా ఉంటుంది. ఇక సీజన్ 3 నుంచి 2 నుంచి ఎవరైతే లేరు, సీజన్ 3 నుంచి రోహిణి
ఈమె కూడా డే 1 ఎంట్రీ ఇచ్చింది. కేవలం 4 వారాల హౌస్‌లో ఉండింది. 4 వీక్స్ 28థ్ డే ఔట్ అయిపోయింది. ఆ వారం కూడా ఈమె ఎట్లా అంటే బిగ్ బాస్ పనిష్మెంట్ కింద బలైపోయింది. బయటకొచ్చేసింది. తోటి కంటెస్టెంట్స్‌తో శివజ్యోతితో చెవిలో గుసగుసలాడుతా ఉంటే బిగ్ బాస్ నేనెప్పుడు అదే అంటా నామినేషన్‌ల టైంలో ఎవరు మాట్లాడినా, నవ్వినా, గుసగుసలాడినా నామినేషన్స్ అంటే చాలా సీరియస్ ఇష్యూ అని ఎందుకు అంత సీరియస్‌గా అప్పుడు తీసుకునేవాడు. అలాంటిది ఇప్పుడు ఎందుకు ఎవ్రీడే చూస్తే విష్ణుప్రియ వీళ్ళందరూ నేను నిన్ను నామినేట్ చేస్తా. ఎందుకు చేస్తారో పాయింట్స్ కూడా చెప్పుకొని డిస్కషన్‌లు చేసుకుంటున్నా సరే బిగ్ బాస్ కనీసం పట్టించుకోవట్లేదు. కానీ అప్పుడు చూడండి ఎంత స్ట్రిక్ట్‌గా రోహిణి ఆ రోజు ఔట్ అయిపోవడానికి అదే రీజన్. నామినేషన్ ప్రాసెస్ జరుగుతా ఉంటే మీరిక్కడ బయట గుసగుసలు మాట్లాడతారా? మీ ఇద్దరికి పనిష్మెంట్ అని చెప్పి డైరెక్ట్ నామినేషన్ వేసేస్తే ఆ అమ్మాయి అదే రోజు ఔట్ అయిపోయింది. అంత సీరియస్‌గా ఉండేది. సో, అలాంటిది ఇప్పుడు ఎవరిని చేస్తామో చెప్పేస్తున్నారు. ఎందుకు చేస్తామో చెప్పేస్తున్నారు. పాయింట్స్ ఉన్నవి చెప్పేస్తున్నారు. లేనివన్నీ చెప్పేస్తున్నారు. ఎంత జరుగుతోంది. సో, ఇంత సీరియస్‌గా ఉండుంటే బాగుండేది అని నాకైతే ఫీలింగు. మరెందుకో లైట్ అయితే తీసుకున్నాను. ఇక మూడో కంటెస్టెంట్ ఎవరంటే మెహబూబ్ దిల్సే. ఫిజికల్ ఫిట్‌నెస్‌తో దుమ్ము దులిపేశాడు కదా! టాస్క్‌లు ఇరగ్గొట్టేసాడు. అది మెయిన్ సీజన్ 4లో అభిజిత్, అవినాష్ వీళ్ళందరూ సీజన్‌లో సోహెల్ ఇతను ఒక టాస్క్ ఆడారు మన కోడిగుడ్లు లాంటిది పడేది. 2 బస్తాలకి 2 రోజులు నిద్ర, నిప్పులు, తిండి, తిప్పలు మానేసి కష్టపడి చేస్తే సుజాత ఒక స్వాప్ కార్డ్‌తో అది మళ్ళీ వీళ్ళకే దొరికా వేస్ట్ అని పారేస్తాడు. ఆ కాయిన్ ఆ అమ్మాయికి దొరికితే ఈ 2 రోజుల కష్టాన్ని ఆమె టక్కున స్వాప్‌తో లాగేసింది. దెబ్బకి వీళ్ళకి చుక్కలు కనబడ్డాయి. ఎనివే మంచి ఫిజికల్ టాస్క్‌లు అద్భుతంగా ఆడేవాడు. పేషెన్స్‌తో ఫిజికల్ టాస్క్‌లు ఎంత కష్టమైనా ఆడేవాడు. ఈసారి ఆల్రెడీ ఫిజికల్ టాస్క్‌లు ఆడడానికి మేము ఉన్నాం అని స్ట్రెంత్ ఉందని వీళ్ళు ఫీల్ అయితున్నట్టుగా పృథ్వీ, నబీల్ అండ్ నిఖిల్ వీళ్ళకి గట్టి పోటీ ఇవ్వడం అయితే ఖాయం. నో డౌట్. ఇతను కూడా అప్పుడేంటి సీజన్ 4లో డే 1 ఎంట్రీ ఇచ్చాడు. 70వ రోజు ఎగ్జిట్ అయ్యాడు. ఎగ్జిట్ అయిన రోజు మళ్ళీ హైలైట్ ఏమంటే అభిజిత్‌కి ఇతనికి అంతవరకు వీళ్ళదో గ్రూప్, ఆయనదో గ్రూప్ అన్నట్టు ఉండేది. ఆయనకి అపోనెంట్‌గా ఉండేది. బట్ స్టేజ్ మీదకి వచ్చేసరికి పెద్ద ట్విస్ట్ ఏంటంటే అభిజిత్ అన్న నాకు ఒక అన్న లెక్క, ఒక బ్రదర్ లెక్క చాలా గైడ్ చేసాడు. మనకెప్పుడు ఆ సీన్స్ గాని ఎప్పుడు వీళ్ళ మధ్య అంత ర్యాపో బాండింగ్ ఉందా అని నేనడి చూపలే. బట్ స్టేజ్ మీదకొచ్చాక విపరీతంగా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసాడు. ఇదేంటి ఈ బాండింగ్ ఎక్కడిదబ్బా అనుకున్నాం మనం. చాలా మిస్ అయితున్నామండి అని చెప్పేసి అలాగ అర్థం చేసుకుంటున్నాం లెక్క. సో ఇతను కూడా వస్తే చాలా బావుంటుంది. అలాగే హోటల్ టాస్క్‌లో సీక్రెట్ టాస్క్ అవినాష్‌కి ఇస్తే అవినాష్ కూడా వస్తున్నాడు. నాలుగో కంటెస్టెంట్. అవినాష్, మెహబూబ్ ఆ సీజన్‌లో ఎంత రచ్చ చేశారంటే సీక్రెట్ టాస్క్ అవినాష్‌కి ఇచ్చి ఫుడ్ పాడు చేయాలి. ఆహ్, కస్టమర్‌లకి ఇరిటేట్ చేయాలి, ఫ్రస్ట్రేట్ తేవాలి, కోపం తెప్పించాలంటే మెహబూబ్‌కైతే చుక్కలు చూపించేసాడు. ఫుడ్‌లో ఎక్కువ మటన్‌కేమో ఏదో అడిగితే మటన్ కేమాన్ అనుకుంటా. యాహ్! మటన్‌కి సంబంధించి ఏదో ఫుడ్ ఐటెమ్ చికెన్ కోసం చికెను అబ్బా! మటన్ అని చెప్పేసి సోహెల్ వీళ్ళంతా ఎదురు చూస్తే అందులో విపరీతంగా సాల్ట్ వేసేసి ఇలా పాడు చేసేసి వాళ్ళకి కోపం తెప్పించేసి ఇరిటేట్ తెప్పించి ఫుట్‌బాల్ అయితే ఆడుకున్నాడు అవినాష్. వీళ్ళు కూడా మంచి కంటెంట్ ఇచ్చారు మెహబూబ్ అండ్ అవినాష్. వాళ్ళిద్దరూ కూడా ఈ సీజన్‌లో వస్తున్నారు. ఇద్దరు కూడా 4థ్ సీజన్‌లో వచ్చారు. ఇప్పుడైతే వస్తున్నారు. మెహబూబ్ ఒకటో రోజు వచ్చి 70 రోజు పోతే మ అవినాష్ ఏంటి ఆయన 11 రోజు వచ్చాడు. వైల్డ్ కార్డ్ లెక్క వచ్చాడు. ఆయన 90 రోజులు వెళ్ళిపోయాడు. ఆ సీజన్ 105 రోజులు. ఫినాలేకి 2 రోజుల ముందైతే బయటకొచ్చేసాడు. ఆయన కూడా ఫుల్ కామెడీ టైమింగ్ అంతును. సిట్యుయేషన్ ఎంత హీటెడ్‌గా ఉన్నా సరే కూల్‌గా చేసేసి తనదైన స్పాంటేనియస్ పంచులతో, జోకులతో బాగా ఎంటర్‌టైన్ అయితే చేస్తాడు. అయితే అప్పుడు బాగా ఎమోషన్ అయ్యేవాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఈఎంఐలున్నాయి, ఇల్లు అప్పులున్నాయి అని. బట్ ఈసారి అవన్నీ లేకుండా కంప్లీట్‌గా ఫుల్ ఉన్నన్ని రోజులు ఆయన ఎంజాయ్ చేస్తూ ఆడియన్స్ కూడా ఎంటర్‌టైన్ చేస్తాడని అనుకుంటున్నా. అట్టాగే అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా పెద్ద సీన్ క్రియేట్ అయింది ఆయనది. ఎట్టా అంటే ఇప్పుడు ఆడియన్స్ ఓట్ల ప్రకారంగా నువ్వు ఔట్ అయిపోయినావు, లీస్ట్‌కొచ్చావు. బట్ నీకు ఒక స్పెషల్ కార్డ్ ఉంది గనుక పవర్ ద్వారా ఉన్నావంటే చాలా ఫీల్ అయ్యా. నాకు వద్దండి ఆడియన్స్‌కి రెస్పెక్ట్ ఇస్తా. ఆడియన్స్ ఉండమన్నన్ని రోజులు వాళ్ళ ఓట్లతో, బ్లెస్సింగ్స్‌తో ఉంటా తప్ప అక్కర్లేదు అన్నాడు. ఆ తర్వాత వారం అయితే వచ్చేసాడు. మొత్తానికి ఉన్నన్ని రోజులు హైలైట్ అయితే చేయాడు. ఆ చార్జర్ ఏమో రోబోస్ చార్జర్ ఇలా పక్కనుండి కూర్చొని మాట్లాడుకొని పెట్టుకోవడం. పాలు టాస్క్ ఆవు పాలు పితకాలైన టాస్క్‌లో కూడా అది బీభత్సం గొడవలు మొన్న ప్రభావతి కోడిగుడ్ల టాస్క్ కోసం ఎట్లా అయిందో అప్పుడు కూడా అయితే ఏకంగా వెళ్ళి ఫ్రిడ్జ్‌లోంచి పాలు తెచ్చేసి, నీళ్లు కలిపేసి, బాటిల్ నింపేసి మొత్తానికి ఏదో ఒకటి సీన్ క్రియేట్ చేసేసి ఒక ఊపు వచ్చేది. హౌస్‌లో వైబ్రేషన్స్ ఉండేవి. ఈ సీజన్‌లో ఇంతవరకు అవి మిస్ అయ్యాయి. ఎక్కడ వాళ్ళు అక్కడ ముద్దపప్పులా కూర్చున్న కంటెస్టెంట్‌లా అనే ఆడియన్స్ విసుక్కునే దశలో ఇలాంటోళ్ళు వస్తే మళ్ళీ ఒకసారి అంతా కెలికిఫయింగ్ అనమాట. అలజడి అల్లకల్లోలం రేపేస్తాడు హౌస్‌లో నో డౌట్. అలాగే ఫిఫ్త్ కంటెస్టెంట్ ఎవరంటే యాంకర్ రవి. ఇతను కూడా సీజన్ 5లో వచ్చాడు. డే 1 ఎంట్రీ ఇచ్చి 84 రోజులు ఉన్నాడు. ఆయన కూడా ఉన్నంత సేపు ఏదో ప్రాంకులు చేద్దాం అలా ఇలా రకరకాలుగా ఏదో ఒక లెక్క కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు. అయితే ఆ రోజు అతను ఎలిమినేట్ అయిపోతాడు నేను డంకా పదంగా చెప్పా. ఈ వారం అతను డేంజర్ జోన్‌లో ఉన్నాడు. ప్రతిసారి నా ఎగ్జిట్ పోల్, నా ఒపీనియన్ పోల్ ఎప్పుడు రాంగ్ అవ్వదు. నేను పదే పదే చెప్పి ఈ వారం యాంకర్ రవి డేంజర్‌లో అంటే చాలామంది లేదు సార్ ఆయనకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. అదంతా వేరు బయట ఫ్యాన్ బేస్. బట్ హౌస్‌లోకొచ్చి ఈరోజు డేంజర్ ఓటింగ్ వేసుకోండి అంటే చాలామంది లైట్ తీసుకొని తర్వాత అయ్యో! మీరు ఒక్కలే చెప్పారండి అతను డేంజర్‌లో ఉన్నాడు ఔట్ అయిపోతాడని అనేసి తర్వాత బాధపడ్డారు. సో, అలా అందుకనే
నేను ఎవ్రీడే కూడా మార్నింగ్ ఈవినింగ్ ఒపీనియన్ పోల్ పెడతా ఉంటే చూస్తే మీ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, పిఆర్ కావచ్చు, ఎవరికైనా అది ఉపయోగపడదు. మా కంటెస్టెంట్ డేంజర్లో ఉన్నాడు, కొద్దిగా ఓట్లు షేర్ చేస్తే కొద్దిగా పైకి వస్తారు, లెగిస్తారు, హార్ట్లో హౌస్లో ఉంటారని. ఇతర వాళ్ళు కూడా చాలా కంటెంట్ అయితే వచ్చింది. అలాగే 6th ఎవరు, నైని పావని. ఈ అమ్మాయి కూడా సీజన్ 7లో వచ్చింది. 35వ రోజు ఎంట్రీ అయితే ఐదో వారం వచ్చింది. నెక్స్ట్ డే 6వ వారం 42వ రోజు అవుట్ అయిపోయింది. నైని పావని బ్యాడ్ లక్ ఏంటంటే ఆ అమ్మాయి చాలా యాక్టివ్గా ఉండేది, పాయింట్లు పట్టుకుండేది, పాయింట్ టక ఫట్ 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 అని చెప్పేది ఉన్న వారం రోజులని. అంటే అంతకుముందు 5 వారాలు ఆట చూసి వచ్చింది కనుక పాయింట్లు పెట్టేది గట్టిగానే చెప్పేది. అలాగే ఫిజికల్ టాస్కుల్లో కూడా శివంగిలా దూసుకుపోయింది. అరే వేగంగా కనెక్ట్ అయిపోతుంది అనే దశలోనే అవుట్ అయిపోయింది. ఏకంగా విచిత్రంగా అనిపించింది, ఈ అమ్మాయి ఎందుకు మిగతా అప్పుడు వచ్చిన వాళ్ళు ఇంకొక ఇద్దరు అమ్మాయిలతో పోల్చుకుని బెటర్ కంటెంట్ ఇచ్చింది. అప్పటికి ఈవిడికి కాస్త సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది అనుకున్నా, కానీ ఇలా వచ్చి అలా మెరుపు తీగలా గెలిపి మరి ఈసారి మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి ఈసారి మళ్ళీ వైల్డ్ కార్డ్. అప్పుడు వైల్డ్, ఇప్పుడు వైల్డే. మరి ఈసారి ఎట్లా ఆడుతుందో, ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. అలాగే టేస్టీ తేజ నెక్స్ట్ ఇతను కూడా సీజన్ 7లో వచ్చాడు. డే 1 ఎంట్రీ ఇచ్చాడు, 63వ రోజు అవుట్ అయ్యాడు. ఇతను కూడా బాగా గేమ్ ఆడతాడు, మైండ్ గేమ్ ఆడతాడు, చాలా స్ట్రాటజీలు, లెక్కలు అంతా క్యాలిక్యులేటెడ్గా ఆడతాడు. చాలా కామెడీ. మొత్తానికి ఈసారికి ఇప్పటికి కామెడీ కరువు అయితే తీర్చేయడానికి ఇంతమంది వస్తున్నారా, టేస్టీ తేజ, అవినాష్, అలాగే రోహిణి, హరితేజ, నలుగురు. టేస్టీ తేజ, హరితేజ వీళ్ళంతా. ఇతను కూడా డే 1 అయితే వచ్చాడు. మొత్తానికి 63వ రోజు అవుట్ అయిపోయాడు. ఇతని నుంచి కూడా మంచి కంటెంట్, ఫన్, ఎంటర్టైన్మెంట్ అదిరిపోద్దని అనుకుంటున్నా. ఫైనల్లీ 8వ కంటెస్టెంట్ ఎవరంటే అదే సీజన్ నుంచి, అంటే సీజన్ 7 నుంచే గౌతమ్ కృష్ణ. ఇతడు అప్పుడు డే 1 వచ్చి 35వ రోజు సీక్రెట్ రూమ్కి వెళ్ళాడు. మళ్ళీ నెక్స్ట్ డే లోపలికి వచ్చాడు. అశ్వత్థామ బ్యాక్ అనేసి అయినండు, అశ్వగంధన వాళ్ళు అండం, మొత్తం ఫన్, ఎంటర్టైన్మెంట్, ఫైర్ అన్నీ వచ్చాయి. చాలా వరకు సోలో గేమ్ ఆడుకున్నట్టు ఉన్నా సరే అలా రాను స్టార్ మా బ్యాచ్ ఒక అడుగు ఒక మొగ్గు చూపాడు. అలా మొత్తానికి ఎనివే మంచి జర్నీ అని చెప్పొచ్చు. 91 రోజులు ఉండి బయటకైతే వచ్చేసాడు. సో ఇది ఈ కంటెస్టెంట్స్ అయితే రాబోతున్నారు. మరి వీళ్ళలో ఎవరు ఎలా ఆడతారో చూద్దాం. అట్లాగే ఇప్పుడు ఈ 8 మంది ప్లస్ పాత వాళ్ళు 8 మంది కలిపి అప్పుడు 2 క్లాన్స్ తాడోపేడు దబిడి అయినట్టు ఉంటుంది. ఇక వాళ్ళ క్లాన్స్ ఇంతవరకు 4 వారాలు వేసుకుంటూ వచ్చాడు కదా, ఇక అవసరంలే. మీరు పాత వాళ్ళందరూ ఈ సీజన్లో సీనియర్లు అందరూ అని చెప్పేసి ఈ వారం 2-3 బయటికి 10 మంది ఉన్నారు కదా, 2 బయటకు వచ్చాక ఆ 8 మంది. అలాగే గత సీజన్లో సీనియర్లు, ఆ సీనియర్లు ఈ సీజన్ సీనియర్లు కలిపి 2 క్లాన్స్ కింద ఈ టాస్క్లు అయితే ఫిజికల్ టాస్క్లు కానీ ఇక అన్ని టాస్క్లు కలిపి రచ్చ రంబోలు అయిపోతుంది. ఇవి అప్డేట్స్. అయితే ఎవరు ఏ సీజన్ నుంచి రావట్లేదు అంటే సీజన్ 2 నుంచి ఎవరు కూడా రావట్లే, సీజన్ 6 డిజాస్టర్ ఆ సీజన్ నుంచి కూడా ఎవరు రావట్లే, అలాగే ఓటీటీ నుంచి రావట్లే. ఈ 3 సీజన్ల నుంచి ఎవరు రావట్లే, మిగతా సీజన్ నుంచి అయితే వస్తున్నారు. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఇంతకు ముందు అప్లోడ్ చేసిన వీడియోలు నిఖిల్ ఎలా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారా, సీక్రెట్ రూమ్ పంపుతారా, అది మిస్ కాకండి, నామినేషన్ కూడా మిస్ కాకండి. థ్యాంక్ యూ.